శ్రావణంలో ధునిని ప్రారంభించడం, ఆ ప్రారంభ టైములో కొంతమంది భక్తులు తెలియకోకుండా వారు పూజ చేయటం, ఆ పూజ చేసినటువంటి భక్తుల్లో ఒక భక్తురాలు ఇద్దరు చిన్న పసిపాపల్ని మోసుకుని వచ్చినప్పుడు పక్కనున్నటువంటి మిగతా భక్తులు, ఓ అమ్మ, ఈ చిన్నపిల్లల్ని అమ్మమ్మవి నువ్వు మోయకపోతే తల్లికి ఇవ్వచ్చును కదా అని అడగటం సంభవించింది. ఆ టైంలో ఆ మహా ఇల్లాలు ఏమని చెప్పిందంటే, ఆ జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, నాకు 16 సంవత్సరాలు వయసు కలిగినటువంటి కమల పిల్లల్ని నేను ఈ మధ్యకాలంలో అనుకోని రీతిగా ప్రమాదం సంభవించి పోగొట్టుకున్నాను. ఇదే ప్రదేశంలో బాబాగారి ప్రతిష్టాపన జరిగినప్పుడు ధునికి పూజ చేసుకుంటాను అనేటువంటిది నా మనసుకు అనిపించి ఈ ధుని ప్రదేశంలో నేను పూజ చేసుకున్నాను. నా వంశం నిలబెట్టమని బాబావారిని ప్రార్థించి ఇక్కడ ధుని ప్రారంభం రోజుల్లో నేను బాబాగారిని ధుని పూజ చేసుకోవటం, దాని తదనంతరం నా జీవితంలో అనుకోని విధంగా ఈ ఇద్దరు కమల, మీరు చూసేటువంటి ఇద్దరు కమల పిల్లలు కూడా స్వామివారు నాకు ప్రసాదించారు. ఇది సామాన్యమైనటువంటి ధుని కాదు. స్వామివారు తన నిజభక్తులకి ప్రత్యక్షంగా అందించేటువంటి ఈ వారు చెప్పేటువంటి ఫలితాల్ని విని నిజంగా నాకు కూడా ఒక అద్భుతంగానే అనిపిస్తూ ఉంది. ఈ ధుని పూజ చేసుకునే వారు నీ యొక్క విశిష్టత, నీ యొక్క ప్రాబల్యం ఎలాంటిదంటే, సంతానం లేనివారు, ఉద్యోగం కానివ్వండి, శారీరక మానసిక రుగ్మతల నుంచి, చెప్పుకునేటువంటి బాధలు, చెప్పుకోలేనటువంటి బాధలు నుండి విముక్తి కలిగించడానికి ఈ ధుని పూజ చాలా చెప్పలేనంతటి ఆనందాన్ని, ఫలితాన్ని ఇవ్వటం మా కళ్ళతో మేము చూస్తున్నాం.